ఇక గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ కి వచ్చినట్లయితే గుంటూరులో ఏసీబీ తనిఖీలు 2 రోజులు ఇదే తీరునట. ఇక ఆరోపణలు నిజమేనా? ఇక గుంటూరు గురించి మనకు తెలియాలంటే ముందుగా గుంటూరు ప్రత్యేకత గురించి వివరించాలంటే గుంటూరు జిల్లా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది. ఇక తూర్పు భాగంలో డెల్టా మైదానాలు ఉన్నాయి. అలాగే పశ్చిమ భాగంలో చిన్న కొండలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం కొంత భాగంలో ఉంది. ఇక చిన్న వాకులు చెరువులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అలాగే మైదాన కొండ ప్రాంతాల కలిక గుంటూరు ప్రత్యేకత అనే చెప్పాలి. ఇక గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ కి వచ్చినట్లయితే గుంటూరు నగరపాలక సంస్థలో ఏసీబీ దాడులు, అలాగే 2 రోజుల పాటు తనిఖీ చేపట్టనున్న అధికారులు కూడా మనం చూడొచ్చు. ఇక అంటే ఎందుకు అంటే 2 రోజుల పాటు తనిఖీలు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి అనే దిశగా గనక మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఏసీబీ సోదాలు అయితే ఖచ్చితంగా కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. ఇంకా గుంటూరులో అయితే అసలు చెప్పే దిశగా మనం చూడొచ్చు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 2 రోజుల పాటు తనిఖీలు జరుగుతున్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇక టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలపై ప్రత్యేక నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ గగన. ఏకదాటిగా రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్యాలయాల మీద ఏసీబీ అధికారులు దాడి చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా గుంటూరు జిల్లా ఏసీపీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ మహేంద్ర నిన్న గుంటూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీలు ప్రారంభించారు. ఈ తనిఖీల్లో భాగంగా 2 రోజులు ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తారని చెప్పి తెలియజేయటం. మొదటి రోజు వచ్చేసి అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మరియు కొంతమంది అధికారులను రహస్యంగా విచారించడం జరిగింది. వీరు ఈ భాగంలో కొన్ని దస్త్రాలు కూడా సేకరించి సమాచారం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అక్రమంగా పుట్టుకొస్తున్న లేఅవుట్లు అనధికారిక పర్మిషన్లు ఇవ్వటం, అంతేకాకుండా నగరంలో ఉన్నటువంటి కొన్ని బిల్డింగులకి అక్రమంగా వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఇచ్చి 3th ఫ్లోర్ 3rd ఫ్లోర్ 5th ఫ్లోర్ వేసుకునే విధంగా వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి ఎవరైతే ఉన్నారో ప్రజల దగ్గర కొంత అక్రమ సొమ్ము వసూలు చేసినట్టు కూడా నిర్ధారణకు వచ్చారు. దీనిలో భాగంగా కొంతమంది ఫిర్యాదులు అయితే వచ్చినాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఫిర్యాదులు కూడా వాళ్ళు సేకరణ చేసే నిమగ్నమైన పనిలో ఉన్నారు. ఎవరు ఫిర్యాదు చేశారు, దేనికి సంబంధించి ఫిర్యాదు చేశారని తెలుసుకోవటం కూడా జరుగుతుంది జగన్. దీనిలో ముఖ్యమైన భాగం జిఎంసి టు తహసీల్దార్ ఆఫీసులు. ఈ ఆఫీసులకి సంబంధించి ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్లు భాగవతం కూడా నడుస్తున్నట్లుగా కొంతమంది కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ కంప్లైంట్లు కూడా మేరకు వాళ్ళు తగిన సూచనలు తీసుకొని ఎప్పటి నుంచి ఇవి జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈ ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్లు జిఎంసి టు తహసీల్దార్ ఆఫీసులకు జరుగుతున్న క్రమంలో ఈ 2 సంవత్సరాల్లో ఎవరైతే ఇటువంటి ఫ్యామిలీ సర్టిఫికేట్లకు అప్లై చేశారో వాళ్ళకి ఎవరు సహకరించారో, ఈ దళారులు ఎవరు అనేది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి కొందరు ఉద్యోగస్తులను కూడా రహస్యంగా వాళ్ళని విచారణ మొదటి రోజు భాగంగా విచారణ చేపట్టడం జరిగింది గగన. నగరపాలక సంస్థపై ప్రత్యేకంగా కొన్ని ఆరోపణలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ ఆరోపణలు ఏమిటి? ఆరోపణలు వచ్చేసి ఈ నెల మార్చి 2వ తారీఖు మనం మున్సిపల్ కార్యాలయానికి వైకేటీవీ రావడం జరిగింది. ఆ రోజు కొంతమంది ప్రజలు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ మీద కానీ కొంతమంది ఉద్యోగస్తుల మీద కూడా మనకి వైకేటీవీ ద్వారా వాళ్ళ సమస్యని వెళ్ళిపుచ్చటం జరిగింది. దాని మీద కొన్ని కథనాలు అయితే మనం చేశాము. ఈ నెల మార్చి 2వ తారీఖు అంతే వాటి మీద కొంత స్పందించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా గత కొద్ది కాలం క్రితమే నగర మేయర్ మయూర్ కుమార్ రావడం జరిగింది. అయితే ఇతను మున్సిపల్ కమిషనర్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని దఫాలుగా ప్రతి సెక్షన్ కి వెళ్ళి సమీకరణ అయితే చేశారు. ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, బయట వాళ్ళు ఇక్కడ ఆఫీసులో ఎందుకుంటున్నారు, ఏ రికార్డులు ఎక్కడ ఉన్నాయి, మొత్తం క్లియర్ గా అబ్జర్వేషన్ కూడా చేయటం జరిగింది. అయినప్పటికీ తీరు మార్చుకొని అధికారులు
ఇక్కడ ఒక కొత్త విశేషం ఏమిటంటే ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి కూడా రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఉద్యోగం మొదలుకొని రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఎవరైనా మామూలుగా అయితే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తారు. లేదంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోలేదనో, లేదంటే వాళ్ళ పేరెంట్స్ కి ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనో చెప్పి రిక్వెస్ట్ మీద మరొక 5 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ వీళ్ళు రిటైర్మెంట్ సర్వీస్ మొత్తం కూడా ఇక్కడే ఉంది మున్సిపల్ కార్యాలయంలో చేయటం అనేది ఒక పెద్ద ఇదిగా ఉంది. దాని మీద వచ్చిన సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు గగన. ఎస్, అంటే ఆక్రమణలకు ఎక్కువగా అలవాటు పడిపోయి అక్కడే ఉంటున్నారని మనం అనుకోవచ్చా ఈశ్వర్? గగన, ఇది అబ్సల్యూట్లీ రైట్. వీళ్ళు చేసే కార్యక్రమం ఇట్లా స్థానికంగా ఉండి ఇక్కడ పుట్టి పెరగటం వల్ల ఇక్కడ ఉద్యోగం రావడంతో వీళ్ళు కొంతమంది దళారులను కూడా ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా వీళ్ళ కార్యక్రమాలు బయటకు వెళ్లకుండా ఈ దళారుల ద్వారానే చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో గత కొద్ది కాలం నుంచి కూడా ఈ ఆరోపణలు ఎక్కువైనాయి. అంతేకాకుండా మన గుంటూరు జిల్లాకే ఎక్కువ ఫిర్యాదులు రావడంతో మొట్టమొదటిగా గుంటూరు జిల్లా నుంచే ఏసీబీ అధికారులు దాడులు స్టార్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది కదా. ఎస్, మనం చూసుకున్నట్లయితే అంటే ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ అయితే ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది కదా. అంటే గతంలో చూసినట్లయితే 12 ఏళ్ళు కూడా ఎక్కువ టెన్యూర్గా మనం చూడొచ్చు. కానీ 15 ఏళ్ళు అయినప్పటికీ కూడా అక్కడ ట్రాన్స్ఫర్ జరగకపోవడంపై అసలు అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ పొలిటికల్ గా బ్యాక్గ్రౌండ్ చూసుకొని వాళ్ళ అండదండలతో కొంతకాలం అయితే నడవటం జరుగుతుంది. అంతేకాకుండా పలు విభాగాలు ఉన్నాయి జిఎంసి ఆఫీస్ లో. ఈ ఆఫీస్ అంటే పక్కనే టిప్ స్టేషన్ మీద పక్క రూమ్ లో మళ్ళీ ఇంకొక 2-3 సంవత్సరాలు, దాని పక్క రూమ్ లో ఇంకొక విభాగంలో 2-3 సంవత్సరాలు టిప్ స్టేషన్ పేరుతో ఇట్లా కాలం వెళ్ళబుచ్చుతూ ఈ దళారును పెంచుకుంటూ కూడా మున్సిపల్ అధికారులు అనేక అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఇంతేకాదు ప్రతి వార్డుకి సంబంధించి డైరెక్ట్ గా శానిటరీ ఆఫీసర్లు కానీ, కరెంటు మీటర్ రీడింగులు కానీ, జనన మరణాలు ధృవీకరణ పత్రం కానీ, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కొంత ఆఫర్ అయితే ఇచ్చింది ఇళ్లకి సంబంధించిన ట్యాక్స్, అవి కూడా వాటిలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లుగా అధికారులు దృష్టి సారించారు. అవి కూడా దస్త్రాలు సేకరించడం జరిగింది కదా. ఎస్, అంటే ప్రజలైతే అనేక సార్లు వాళ్ళ గోడు వెల్లబుచ్చుకున్నట్లుగా కూడా క్లియర్ గా తెలుస్తుంది. కానీ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇదే దందా జరుగుతుంది అన్నట్లుగా కూడా అక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అసలు అధికారులు అలా అంటే అంత అసమర్థతగా ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఉన్నా అసలు స్పెషల్ కారణం ఏంటి? అధికారులు ఉండడానికి వారికి ఒక ధీమా అనేది ఉంది. వెనక ఎవరో ఉన్నారు, మాకు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు మేము ఒకటే అన్నట్లుగా వీళ్ళు వ్యవహరించటం. అంతేకాకుండా ప్రజలు దశాబ్ద కాలంగా ఎన్నో పరిష్కారం కోసం జిపిఆర్ఎస్ అని డైలీ వరో మున్సిపల్ కార్యక్రమం అని చెప్పి చేపట్టినప్పటికీ నామమాత్రానికి ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోవటం, అధికారులు చెప్తాము మీ పనులు చేస్తామని చెప్పటం కూడా జరుగుతుంది. ఈ విషయం మీద ప్రజలు కూడా చాలా వరకు విసికి వేసారిపోయి ఉన్నారు. అంతేకాదు ఉదయం లేచిన గుంటూరు నగరంలో ఉన్న ప్రజలకి మున్సిపల్ కార్యాలయం ఎంత కనెక్టివిటీ అయ్యి ఉంటుందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నగర ప్రజలకి ఏదో ఒక విధంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ఇళ్ల దగ్గర చెత్త ఎత్తే దగ్గర నుంచి కూడా అవినీతి మొదలవుతుంది. దీని మీద అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కింది స్థాయి ఉద్యోగులు కొందరు మార్చుకోని పద్ధతి. ఎస్ రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.